నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు పుట్టిన వెంటనే మనకి జ్ఞానం ఉండదు, మన అమ్మ నాన్న మీద డిపెండెంట్. దాని తర్వాత ఏమో పెరిగి పెద్దవాళ్ళం అవుతాము. స్కూల్లో ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, సాంగత్యం ఎలా ఉంటుంది, స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మనం కూడా అలానే ఆలోచిస్తాము. దాని తర్వాత ఇంకా పెద్దయ్యాక కాలేజ్ టెన్షన్, కాలేజ్ ఫ్రెండ్స్ సాంగత్యంలో ఈ సినిమా, ఆ షికారు, ఈ డ్రెస్సు, ఆ డ్రెస్సు, రెడీ అవ్వాలి, ఇలా అలా. దాని తర్వాత మళ్ళీ పెళ్లి వయసు వచ్చేస్తుంది, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి గురించి టెన్షన్, ఉద్యోగం గురించి టెన్షన్, పెళ్ళయ్యాక సంతానం గురించి టెన్షన్, సంతానం పుట్టాక వాళ్ళ హెల్త్ గురించి టెన్షన్, ఏ స్కూల్లో వేయాలి, ఇతను బాగానే ఉంటాడా అని. దాని తర్వాత సంతానం పెరిగి పెద్దయ్యాక వాళ్ళ మార్క్స్ టెన్షన్, వాళ్ళ స్కూల్లో ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కాలేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ జాబ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుంది. మళ్ళీ సంతానం పెరిగి పెద్దయ్యి వాళ్ళ పెళ్లి బాధ్యతలు అయిపోయాక మన సంతానానికి సంతానం పుడతారా అంటే మన మనవులు, వాళ్ళు పుడతారా, వాళ్ళు హెల్తీగా పుడతారా, ఎవరు పుడతారు, వీళ్ళు ఉద్యోగం ఎక్కడుంది, వాళ్ళు హైదరాబాద్లో, వీళ్ళు బెంగళూరులో, వీళ్ళు చెన్నైలో. మళ్ళీ ముసలితనంలో కూడా మనవుల టెన్షను, పిల్లల టెన్షను. ఇంకా జీవితంలో భగవంతుడిని ఎప్పుడు తలుచుకునేది, మోక్ష మార్గంలో ఎప్పుడు నడిచేది? కృష్ణుడు భగవద్గీతలో చెప్పిందే మోక్ష సాధన చేయమని, మానవ జీవితాన్ని వేస్ట్ అవ్వనివ్వకు, మోక్ష సాధన చేయమని. అలా అని చెప్పి బాధ్యతలన్నీ వదిలేసి తిరగమన్న ఉద్దేశం కాదు. మోక్ష మార్గము అంటే జనానికి ఫస్ట్ గుర్తొచ్చేది సన్యాసి అయిపోతుంది, సాధువు అయిపోతుంది. సన్యాసి సాధువు అవ్వక్కర్లేదండి. దానికి మన జీవితంలోని బాధ్యతలన్నీ నిర్వహిస్తూ రోజు వారి జీవితంలో భగవంతుని భాగంగా చేసుకుంటాం. ఇంకా రంగులు యాడ్ అవుతాయి మన జీవితంలో. దేనికి చింతలు ఉండవు, చాలా ఆనందంగా ఉంటాం. గురువుకి భగవంతుడికి సేవ చేసుకుంటూ ఇంత అద్భుతమైన జీవితాన్ని వదిలేసి కావాలని భౌతిక జీవితంలోనే పడుండి ఆ చింతల్లోనే జీవిస్తూ ఉంటాము. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కలియుగం ఎఫెక్ట్ ఎలా ఉంది అని చెప్పి. జై శ్రీరాధే.